నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మనము దిష్టి తీయడం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో సాధారణంగా జరిగేది. నిమ్మకాయతోనో, ఉప్పుతోనో ఇలా తీస్తూ ఉంటారు. నిప్పుతో దిష్టి తీయడం ఏంటి గురుగారు? ఇక్కడ తీవ్రమైనటువంటి దోషాలు మనసును పట్టి పీడిస్తూ ఉంటాయి. మానసికంగా నలిగిపోతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాటికి నిప్పుతో దృష్టి తీయటం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉన్నది. ఆ నిప్పుతో అంటే ఏవో నిప్పును పట్టుకొని దృష్టి తీసుకోవటం కాదు. హారతి కర్పూరాన్ని వెలిగించుకొని మీరు ఒక పాత్రలో హారతి కర్పూరం వెలిగించుకోవాలి. ఇది మళ్ళీ ఇంట్లోపలికి తీసుకురాకూడదు. ఇంటి బయటనే చేసే ప్రక్రియ. ఈ దృష్టి తీసే పాత్ర కూడా ఇంటి లోపలికి తెచ్చుకోకూడదు. అది బయటనే పెట్టుకోవాలి ఎక్కడైనా. దానికి మాత్రమే ఉపయోగించాలి. అయితే దృష్టి తీసుకునేటువంటి దిష్టి తీసేవాళ్ళు కానీ, లేదు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు, మీకు మీరే తీసుకోవాలనుకున్న వాళ్ళు చేతికి ఏదైనా గ్లౌజ్ లాంటిది తొడుక్కోవాలి. లేదా ఓ పాలిథిన్ కవర్ లాంటిదో తొడుక్కుని ఈ హారతి కర్పూరాన్ని వెలిగించుకుని, ఆ వెలిగించుకున్నటువంటి పాత్ర ఏదైతే ఉందో అది మీ ముఖము చుట్టూ కుడి నుంచి ఎడమ వైపుకు ఇలా ముమ్మారు తిప్పుకొని మళ్ళీ ఇలాగా క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజుగా దిష్టి తీసేసి పక్కన పెట్టాలి. అది ఆ మొత్తం ఇదయ్యేదాకా కూడా. దీన్ని దృష్టి తీసుకుంటాము నిప్పుతో అనేటువంటిగా చెప్పవచ్చు. ఏమండి మా ఇంట్లో కర్పూరం లేదు, ఇప్పుడు బాగా బాధ ఉన్నది, కర్పూరానికి వెళ్ళటానికంటే షాపు దాకా వెళ్ళాలి, అప్పుడు ఎలాగా ఈ నిప్పుతో దిష్టి తీసుకోవాలి అనుకుంటే, ఒత్తిని నూనెలో ముంచి ఆ ఒత్తిని ఎట్లా చేసుకోవాలంటేనమ్మా దూదితో చేసుకోవాలి. పెద్ద ఒత్తిలాగా కనీసం ఇంత పొడుగ్గా ఉండాలి ఆ ఒత్తి. దీన్ని మనం ఏదైనా అట్ల కాడకి చుట్టుకోవాలి. ఈ ఒత్తిని చుట్టుకుని ఈ నూనె ఒత్తిని మన చుట్టూ దిష్టి తిప్పేసుకోవాలి. శిరస్సు పైనుంచి ఇట్లా క్లాక్ వైజ్గా దాన్ని అగ్ని వెలిగించాలి. వెలిగిస్తే తగలబడిపోతుండే మొత్తం తగిలేదాకా ఈ అట్లకాడ అలాగే మనం పట్టుకుని ఉండాలి. మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోవాలి. ఆ దగ్ధం అవుతున్నప్పుడు దృష్టి లేకపోతే ఒక రకమైన చిహ్నం కనిపిస్తుంది, అక్కడ దృష్టి ఉంటే ఇంకో రకమైన చిహ్నం కనిపిస్తుంది. అంటే ఎలా గురుగారు? ఇక్కడ మీకు దృష్టి ఉందనుకోండి, అదేమవుతుందంటే ఒత్తు తగలబడకుండా కింద నిప్పు రవ్వలు పడుతూ ఉంటాయి, తగలబడదు ఒత్తి. ఇది చాలామందికి తెలియదు. దీనికి ఒక మంత్రం కూడా ఉన్నది. కాకపోతే మంత్రాలు మేము మీడియా ముఖంగా చెప్పేది, మంత్రం రహస్యం. నేను మిగతా గురువుల్లాగా మిగతా వారికి మళ్ళీ నేను ఏ మంత్రాన్ని బహిర్గతం చేయను. నామమంత్రం చెప్పవచ్చు కాబట్టి చెప్తాను. దుర్గా నామని ఏదన్నా తలుచుకుంటూ శ్రీ దుర్గాయ నమః అనుకుంటూ ఈ యొక్క ఒత్తిని మన చుట్టూ మనం 3 సార్లు క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా తీసేసుకుని పట్టుకోవాలి ఇట్లా అట్లా కాడ. దీనికి తెల్ల గుడ్డనైనా ఉపయోగించవచ్చు, లేకపోతే పత్తిని దారంలాగా మార్చైనా ఉపయోగించవచ్చు. ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒత్తు లేదండి అని మళ్ళీ కొత్తది అయి ఉండాలి వస్త్రము, కొత్త కర్చీఫ్ తెలుపు రంగుదైనా సరే దాన్ని ఒక సన్నగా చీల్చేసుకుని గుడ్డ పీలిక అంటాం మనం. ఆ పీలికని నూనెలో ముంచేసి అట్లకాడకి చుట్టేసుకుని నూనె గుడ్డని ఇలా తిప్పుకోవాలి ముందర. దాన్ని అప్పుడు వెలిగించాలి పట్టుకుని. ఆ దృష్టి ఉంటే గనక ముద్దలుగా కింద నిప్పు రవ్వలు పడుతూ ఉంటాయి. దృష్టి ఉంటే, లేకపోతే గుడ్డ మాత్రమే తగలబడుతుంది. ఆ దృష్టిని బట్టి ఎన్ని రవ్వలైతే పడ్డాయో దృష్టి ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఒక మీకు 3 కంటే ఎక్కువగా కింద ముద్దలుగా పడిన దిష్టి ఎక్కువ ఉన్నట్లు లెక్క. 3 లోపు పడ్డాయి అనుకోండి కొంత దిష్టి ఉన్నట్లు లెక్క. 3 పైన ఎక్కువ ఉందనుకోండి మీరు పూజ చేయించుకోవాల్సిందే దృష్టి పోవటానికి. సో ఇది నిప్పుతో దృష్టి తీసేసేటువంటి పద్ధతి క్రమము. నిప్పుతో అంటే ఇప్పుడు మనం మామూలుగా ఉప్పుతో నిమ్మకాయతో కాకుండా నిప్పుతో ఏమైనా ప్రత్యేకమా గురుగారు? అంటే మనకి పట్టిన చీడంతా అగ్నిలో దహింపబడుతూ ఉంటుంది. అగ్ని సర్వభక్షకుడు. అగ్ని భగవానుడు సర్వము భక్షిస్తాడు. ఇక్కడ మనకున్న చెడు తొలగిపోవాలి. తీవ్రమైనటువంటి ప్రయోగంలో ఈ అగ్ని ప్రయోగం అనేటువంటిది
ఒక ప్రయోగం ఉన్నది దృష్టి తీసే పద్ధతుల్లో. దాన్ని అలాగా మనం చెయ్యాలి. అయితే చేసేవాళ్ళు చేతికి అది మీకు మీ అమ్మగారు చేస్తున్నారనుకోండి, మీ అమ్మగారు చేతికి గ్లౌజ్ తొడుక్కుని ఉండాలి. ఆ! పాలిథీన్ కవర్ తొడుక్కుని ఉండాలి. హ్మ్. లేకపోతే మీకున్న జబ్బు నాకొస్తుంది. హ్మ్. అర్థమైంది. ఆ చాలా నెగెటివ్ మంది ఎనర్జీ. నెగెటివ్ ఎనర్జీ మొత్తం హ్మ్. వచ్చేస్తుంది. కాబట్టి అది పట్టుకోకుండా ఉండటానికి, ఆ నెగెటివ్ ఎనర్జీ మనకి అటాక్ కాకుండా ఉండటానికి మధ్యలో ఏదో ఒకటి అడ్డం ఉండాలి. హ్మ్. కాబట్టి దీని ద్వారా వారు తీసినప్పుడు ఇది అడ్డుకుంటుంది. శరీరానికి అతుక్కోదు. మొత్తం అంతా వచ్చి ఈ గుడ్డ దగ్గరనో, ఈ కర్పూరానికో పట్టుకుని ఉంటుంది. హ్మ్. సో, ఈ నిప్పుతో ఈ విధంగా చేయటం మూలకంగా వారి శరీరంలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా, దృష్టి దోషం అంతా కూడా వచ్చేస్తుంది. మెంటల్‌గా బాధపడుతున్నటువంటి వారికి ఇది చాలా గొప్ప సాధన. హ్మ్. ఇప్పుడు ఎర్రగడ్డలో చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు, అంటూ ఉంటారు. అటు హ్మ్. వెళ్ళినప్పుడల్లా కూడా. మానసికమైన రుగ్మత, చంద్రగ్రహ దోషాలు ఉన్నటువంటి వారు ఈ అగ్ని ప్రయోగంగా దృష్టిని తీసేసుకున్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది. గురుగారు ఇంకొక చిన్న సందేహం. ఇది ఏ చోటున చేయాలంటే ఇంట్లో చేయాలా? ఇంటి బయటనా? లేదా వరండా వెనక బాల్కనీలో అలా చేసుకోవచ్చా? ఇది చేసేటప్పుడు చేయించుకుంటున్నటువంటి వ్యక్తి, చేసేటువంటి మనిషి హ్మ్. తప్ప మరెవరూ ఉండకూడదు. ఓకే. బెడ్‌రూముల్లో చేయకూడదు. హ్మ్. ఒకటి. హ్మ్. హాల్‌లో కానీ, వంటింటిలో గాని హ్మ్. చేసుకోవచ్చు. ఇప్పుడు అపార్ట్మెంట్ అయిపోయినాయి. అవును. బయట చేయాలంటే ఇబ్బంది కలుగుతుంది. హ్మ్. కాబట్టి మరి హాల్‌లో కూర్చోబెట్టి ఈ దిష్టి తీసేసి, ఈ తగలబెట్టేటప్పుడు మిగతా వాళ్ళని ఇక్కడికి రానివ్వకూడదు. హ్మ్. మీరు కిచెన్‌లో ఆ షింక్ ఉంటుంది కదమ్మా! మనకిప్పుడు అవును. గిన్నెలు కడుక్కునేటువంటి, దానిలో ఎటువంటి పాత్రలు లేకుండా ఆ షింకు దగ్గర నిలబడి దీన్ని తగలబెడితే ఆ షింకులోకి పడిపోతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. హ్మ్. 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 సో, వంటింట్లో చేసుకోవచ్చు. ఈ తగలబెట్టే ప్రయోగం. హ్మ్. దిష్టి తీసేసేటువంటి ప్రయోగాన్ని హాల్‌లో కూర్చోబెట్టి తీసేస్తే వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని గదిలోకి వెళ్ళిపోతారు. ఈ తగలబెట్టేటప్పుడు వాళ్ళొక్కళ్ళే ఉండాలి. మిగతా వాళ్ళెవరు ఉండకూడదు. హ్మ్. హ్మ్. ఈ దిష్టి తీస్తున్నటువంటి వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉండవచ్చు. హ్మ్. 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 చిన్నవాళ్ళు ఉండకూడదు. అదే. అదే. హ్మ్. కాబట్టి మీరు ఈ హాల్‌లో దృష్టి తీసేసుకొని పిల్లవాడిని లోపలికి పంపించేసేసి, మీరు కిచెన్‌లో ఆ షింకు దగ్గర దీన్ని వెలిగించి చేసుకున్నట్లయితే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఎంత దృష్టి ఉన్నది అనేది కూడా. హ్మ్. ఒక్కొక్కసారి తగలబడదు. మీరు 10 అగ్గిపుల్లలు వెలిగించినా కూడా తగలబడదు. అంటే తీవ్రమైనటువంటిది ఏదో ఉన్నది అని అర్థం అక్కడ. హ్మ్. వెలిగిస్తూ ఉంటారు అగ్గిపుల్లలు. మీరనుకుంటారు ఏదో తడి అగ్గి పెట్టి పట్టుకున్నావు. హ్మ్. ఇంట్లో భర్త, నీకు అన్ని పిచ్చి అనుమానాలు ఇవని ఉంటూ ఉంటారు. హ్మ్. కాబట్టి ఇది కాదు ఇక్కడ. అనుమానాలకు సంబంధించింది కాదు ఇది. హ్మ్. ఆ బాధ ఆ మనిషిని ఆ విధంగా చేస్తుంది. నిప్పు దిష్టి తీయడం అనేది చాలా ప్రయోజకరమైంది. పూర్వకాలంలో హ్మ్. చాలా ఇది తాంత్రిక ప్రయోగాల్లో ఎక్కువగా వీటిని హ్మ్. ఉపయోగించేటువంటి క్రమం ఉన్నది. ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళకి చాలా మటుకు సుఖం కలుగుతుంది. అందరూ కూడా చక్కగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మీ ఛానల్ ద్వారా నేను మీకు కూడా చెప్తున్నాను. మీ ఛానల్ వాళ్ళు కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని అందరికీ ప్రచారం చేయండి. ఖచ్చితంగా గురుగారు. సనాతన ధర్మమే సర్వులకి రక్ష. హ్మ్. కాబట్టి సనాతన ధర్మంలో ప్రతిదానికి పరిష్కార మార్గం ఉన్నది. కాబట్టి ఈ సనాతన మార్గాన్ని మీరు చక్కగా అనుసరిస్తూ, పాటిస్తూ మీరందరూ కూడా సుఖ సంతోషప్రదమైనటువంటి ఆనందమైన జీవితం మీకు లభించుగాక అని చెప్పి పరదేవత అయినటువంటి ఆ భువనేశ్వరీ దేవిని కోరుకుంటూ స్వస్తి. ఖచ్చితంగా గురుగారు. మీరు కూడా పిలవగానే వచ్చి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.